హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క అధికారము, దేవుడు మనకి ఆయన అధికారమును మనకు ఇచ్చాడని మనము ఈరోజు కొంచెం లోతుగా ఈరోజు మనము ధ్యానించము. అయితే చాలామంది అధికారము ఉంది, కానీ ఆ అధికారమును మనము పరిస్థితులు మారినప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు మనము ఆ యొక్క అధికారాన్ని వాడడం లేదు. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఏమని రాయబడిందంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇక్కడ దేవుని పిల్లలగుటకు ఆయన ప్రేమించి ఉన్నాడు, లేకపోతే ఆయన దేవుని పిల్లలగుటకు మనకు అనుకూలతనిచ్చి ఉన్నాడు, లేకపోతే ఆయన మనల్ని దాని కొరకు మనల్ని సిద్ధపరిచాడు, పిల్లలుగా మనల్ని ఏర్పరచుకున్నాడు అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అంటే ఇక్కడ యేసు ప్రభువారు దేవుని కుమారులు, దేవుని స్వరూపంలో ఆయన దేవుని కుమారునిగా భూమి మీదికి మనుష్య కుమారునిగా వచ్చి ఉన్నాడు. అయితే ఆయన కూడా ఆయన ఒక దేవుని కుమారుడే, కానీ ఆయన కూడా అధికారము కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించి ఉన్నాడు. ఈ అధికారము యేసుప్రభు వారు కూడా కలిగి ఉన్నారు ఈ భూమి మీద ఉన్నప్పుడు. అయితే తుఫాను వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ అధికారమునకు ఈ యొక్క ప్రకృతి, ఈ యొక్క ఏదైతే సమస్య వచ్చిందో, కొంతమందిని ఆయన స్వస్థపరుస్తుంటాడు, కొంతమందిని ఆయన నీటిని ద్రాక్షరసంగా మారుస్తాడు, కొన్ని సందర్భాల్లో రొట్టెను 5,000 మందికి పంచుతాడు, ఒక రొట్టెను. అంటే ఆయన అధికారము ఆయనకుంది, ఆయన సృష్టికర్త, ఆయన అధికారమునకు సమస్తము లోబడుచున్నది. ప్రతిదీ ఆ రొట్టెను 5 రొట్టెలు 2 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టేవారిగా ఆ ఒక 5 రొట్టెలను అధికారము, ఈయనకు అధికారం ఉందని ఈ యొక్క సృష్టి గ్రహించి, అదేవిధంగా యేసు ప్రభువారు కూడా తండ్రి నన్ను పంపించి ఉన్నాడు, నాకు అధికారమును అనుగ్రహించి ఉన్నాడు, నేను కుమారుని అయ్యున్నాను, తండ్రి యొక్క కుమారుని కాబట్టి నాకు అధికారము కలిగి ఉన్నాను, నేను అధికారము కలిగి ఉన్నాను అని ఆయన యొక్క మైండ్లో ఆయన కూడా అధికారమును కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే మనకి అధికారము ఉందని మనకు తెలుస్తుందో, మన మాటలలో, మనం మాట్లాడే విధాలలో మార్పులు జరగడము, అధికారం శక్తిని మనము విడుదల చేయడము మనం చూస్తాం. వెనెవర్ వి know that we have power in our words, then we see the impact. అప్పుడు మనం చూసే పద్ధతి, మనం ఆలోచించే పద్ధతి మారిపోతుంది. మనం మాట్లాడే ప్రతి మాటలకు, అవును నేను తండ్రి కుమారుడను, నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు, తను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించి ఉన్నాడు. అంటే ఆయన అధికారమును మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ అధికారము ద్వారా మనము ప్రతి పరిస్థితిని మార్చగలుగుతాము అని యేసు ప్రభువారు మనకు చూపించున్నారు. ఎప్పుడైతే ఒక దయ్యం పట్టినవాడు వచ్చినప్పుడు ఆయన అధికారముతో ఆ దయ్యమును వెళ్ళగొట్టినప్పుడు, ఆ దయ్యాలు అవి కూడా చూసి, అవును నువ్వు నిజముగా తండ్రి కుమారుడివి, సర్వోన్నతమైన దేవుని కుమారుడవు నీవు అని అవి భయపడతాయి. అంటే అదే అధికారమును, తండ్రికి ఎలాంటి అధికారం ఉందో అదే అధికారమును కుమారులకు కూడా ఆయన ఇచ్చి ఉన్నాడు. అంటే మనకు కూడా అదే అధికారము
ప్రతి సమస్య మీద, ప్రతి వ్యాధి మీద, ప్రతి లేమి మీద, ప్రతి ఇబ్బంది మీద మనం కూడా అధికారమును కలిగి ఉన్నాము. అయితే చాలామంది అంటారు, బ్రదర్ ఈ సమస్య నాకే ఎందుకు వచ్చింది, ఈ సమస్య నాకే రావాలా, ఈ పరిస్థితిలో ఈ ప్రాబ్లం ఇంకొక ప్రాబ్లం, ఈ ప్రాబ్లం కాకపోతే ఇంకొక ప్రాబ్లం, ఈ సమస్యలలో నాకే రావాలా ఈ సమస్య అని చాలామంది అనుకుంటుంటారు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఆ యొక్క సముద్రంలో శిష్యులతో పాటు వెలుచుండగా ఆ తుఫాను అక్కడ చాలా భయంకరంగా తుఫాను వస్తుంది. తుఫాను వచ్చినప్పుడు నీటిలో ఆ యొక్క ఓడ అటు ఇటు కొట్టుకోవడము, ఆ యొక్క శిష్యులు అక్కడ కష్టపడి ఆ తుఫాను వస్తున్నప్పుడు ఆ పడవను కంట్రోల్ చేయడానికి అక్కడ ఇక్కడ ప్రయత్నిస్తుంటారు. అప్పుడు యేసుప్రభు వారు నిద్రిస్తుంటారు. ఆ పడవలో ఆయన ఒక పక్కకు ఆయన నిద్రిస్తూ ఉంటాడు. అయితే ఈ శిష్యులు చూసి, ప్రభువా మేము నశించిపోతున్నాము, మీరు సహాయం చేయండి అన్నప్పుడు ఆయన లేచి, అల్ప విశ్వాసులారా అని చెప్పి వాళ్ళని గద్దించి, మీ విశ్వాసం ఎక్కడా అని చెప్పి ఆయన లేచి ఆ యొక్క తుఫానును గద్దించినప్పుడు ఆ తుఫాను నిమ్మలమైపోతుంది. అది శాంతిగా మారిపోతుంది. అంటే అక్కడ తుఫాన్ ఏదైతే ఉందో అది మొత్తం ఆగిపోయి నిమ్మలమవుతుందంట. సముద్రం అంతా నిమ్మలమవుతుంది. అంటే ఇక్కడ ఆ తుఫాన్ వచ్చినప్పుడు యేసుప్రభు వారు, ఈ తుఫాన్ నాకే వచ్చిందేంటి, నేను దేవుని కుమారుని కదా, నేను అధికారం కలిగి ఉన్నానని దానికి తెలియదా, ఆ ఒక తుఫాన్కి తెలియదా, నేనే కదా, నేను అధికారం కలిగి ఉన్నాను కదా, అది మా మీదకి ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది ఈ సమస్య అని యేసుప్రభు వారు అక్కడ అనలేదు. ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఈ సమస్య నాకే ఎందుకు వచ్చింది, ఈ సమస్య రాకపోతే బాగుండు కదా అనుకోలేదు. కానీ ఆ సమస్యలో ఆయన ఏమి గ్రహించాడంటే, నేను తండ్రి కుమారుడను, నాకు అధికారం కలిగి ఉంది, నేను అధికారమును కలిగి ఉన్నాను, కాబట్టి ఈ యొక్క తుఫానును నేను గద్దించినట్లయితే ఆ తుఫాను నిమ్మలమవుతుంది అని ఆయన గ్రహించి ఉన్నాడు. చాలామంది ఆ సమస్యలలో, ఈ అప్పులలో, వ్యాధులలో, ఈ వ్యాధి నాకు రాకపోతే బాగుండేమో కదా, యేసుప్రభు వారు కూడా ఆ యొక్క తుఫాన్లో, ఈ యొక్క తుఫాను నాకు రాకపోతే బాగుండు కదా అని అనుకోలేదు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే, ఆయన లేచి ఆ యొక్క తుఫాను గద్దించినట్లు మనం చూస్తాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు మనతో, మీరు అధికారం కలిగి ఉన్నారు కాబట్టి ఆ తుఫాను, ఆ వ్యాధి, ఆ నొప్పి, దాని మీద మీరు అధికారమును కలిగి ఉన్నారు తెలుసు కాబట్టి అధికారమును మీరు వాడాలి. ఎప్పుడైతే మీరు నేను అధికారము కలిగి ఉన్నాను, దేవుని కుమారులను కాబట్టి ఈ వ్యాధి ఇక మీదట ఉండడానికి వీల్లేదు, అది ఇక మీదట రావడానికి వీల్లేదు, ఆ నొప్పి ఇక మీదట రావడానికి వీల్లేదు, ఈ అప్పు ఇక మరలా అది అవడానికి వీల్లేదు, ఇక అప్పులు అనేవి లేకుండానే నేను అధికారముతో జీవిస్తున్నాను అని ఎప్పుడైతే మనం అధికారమును వాడుతామో, ఎప్పుడైతే అధికారమును మనము చూపిస్తామో, అప్పుడు సమస్తము మనకు లోబడుతుంది. అదేవిధంగా యేసుప్రభు వారు నీటి మీద నడిచినప్పుడు ఆ నీరు, ఆ సముద్రము, యేసుప్రభు వారు తండ్రి కుమారుడు, ఆయన అధికారము కలిగి ఉన్నాడు కాబట్టి నేను నీకు లోబడాలి అని సముద్రము లోపడింది. సమస్తమును, నీళ్లు, అక్కడున్న సమస్యలు, అక్కడున్న సృష్టి మొత్తం ఆయన అధికారమునకు అవి ఒప్పుకొని ఆ అధికారమునకు లోబడి అవి జీవించినాయి. ఆ పరిస్థితి అంతా కూడా ఆయన యొక్క అధికారం కింద ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా అధికారము ఉన్నవారు, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక అమెరికా ప్రెసిడెంట్స్ ఉన్నారు. అంటే చాలామంది కొన్ని సంవత్సరాల క్రితము అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళ కూతురు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఆమె వస్తున్నప్పుడు, ప్రెసిడెంట్ ఒక కూతురు కాబట్టి ఆమె వస్తున్నప్పుడు రోడ్లన్నీ కూడా క్లీన్గా,
మంచిగా భోజనాలు అన్నీ గొప్ప ఉన్నత స్థాయిలో ఒక ప్రెసిడెంట్కి ఏ విధంగా అయితే చూసుకుంటారో అదే విధంగా ఆమె కూడా చూసుకున్నారు. అయితే ఇక్కడ దేవుని కుమారులగుటకు ఇక్కడ మనకు అధికారం ఇచ్చినారు. అంటే దేవునికి ఏ విధమైన అధికారం కలిగి ఉందో అదే అధికారమును తండ్రి మనకు కూడా ఇచ్చినారంట. సేమ్ ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ వచ్చినప్పుడు, వారి యొక్క కూతురు వచ్చినప్పుడు ఆమె కూడా సేమ్, ఆమెకు ఏ సీటు ఆయనకి ఎక్కడ కూర్చోవాలో ఈమెకు కూడా అక్కడే కూర్చోబెడతారు. ఈమె కూడా ఉన్నత స్థానంలో ఎక్కడైతే ప్రెసిడెంట్ ఉన్నారో అక్కడే ఆమె కూడా అదే స్థానంలో అధికారము ఆమె కూడా కలిగి ఉంది. అదేవిధంగా తండ్రి ఏమంటున్నాడంటే ఇక్కడ ఎందరు అంగీకరించున్నారో, యేసుప్రభు వారిని ఎవరైతే ఎందరు అంగీకరించున్నారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించున్నారు. అయితే ఈ అధికారమును మరి ఎంతవరకు మనం వాడుచున్నాం? కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఈ అధికారమును మనము వాడలేకపోతున్నాం. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయంలో మన అధికారం ఉందని మనం గ్రహించకపోతే ఆ సమస్య అనేది, ఇప్పుడు ఆ సమస్య వెళ్ళిపోవాలి, కొన్ని సమస్యలు రాకుండా ఉండాలి. కొన్ని అధికారమునకు యేసుప్రభు వారు ఉన్నప్పుడు కొన్ని అవి రాలేదు, కానీ కొన్ని తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు ఆయన వాటిని గద్దించి ఉన్నాడు. అంటే కొన్ని సమస్యలు దేవుడు మన వద్దకు రాకుండా ఆపేస్తున్నాడు, కానీ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం వాటిని గద్దించాలని చెప్తున్నాడు. అయితే యేసుప్రభు వారు ఏ విధంగా ఆ సముద్రంలో ఆ ఒక తుఫాను గద్దించినట్లు మనం కూడా ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యను మనం గద్దించి ఆయన అధికారమును మనకి ఇచ్చి ఉన్నాడని గ్రహించి, ఎప్పుడైతే మనం అధికారమును లోతుగా అర్థం చేసుకుంటామో అప్పుడు మన జీవితము, మన ఆశీర్వాదాల కోణము ఇంకొక స్థాయిలో ఉంటుంది. మన ఆశీర్వదించబడే విధానము, మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క విధానాలు అన్నీ కూడా, మన మాటలు ఇవన్నీ కూడా మారి ఒక అధికారము గల వ్యక్తి వలె మనం నడుస్తాం. ఎప్పుడైతే ఈ అధికారమును లోకానికి మనం చూపిస్తామో, అవును, ఎప్పుడైతే దేవుని అంగీకరిస్తారో, ఎప్పుడైతే యేసు ప్రభువారిని అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులు అవుతారు. దేవుని కుమారులు అనగా దేవునికి ఉన్న శక్తి, సామర్థ్యము వారికి కూడా వస్తుంది అంట. అయితే ఇక్కడ అందుకే నార్మల్గా దేవుని కుమారులు అవుతారు, దేవుని పిల్లలు అవుతారని ఇక్కడ నార్మల్గా రాయలేదు, కానీ ఏమని రాయబడి ఉందంటే దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అంటే ఇక్కడ అధికారమును కూడా పిల్లలు అగితే, ఒక పిల్లలు వారికి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నా, ప్రెసిడెంట్ ఉన్నా, ఆయనకు అధికారము లేకపోతే మాజీ ముఖ్యమంత్రి అంటారు, మాజీ ఎమ్మెల్యే అంటే వారికి అధికారము లేదు. ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో వారికి అధికారం ఉంటుంది. అయితే ఎవరైతే ఉన్నారో వారికి అధికారం ఉంది. అప్పుడు వారు ఏది మాట్లాడినా అవి జరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడు పిల్లలు అగుటకు ఆయన అధికారమును అనుగ్రహించిన, ఈ అధికారం అనేది మనకు నీవు నమ్మిన ప్రతిసారి శాశ్వత కాలమైనగా దేవుడు ఈ అధికారాన్ని మనకు అనుగ్రహించాడు. శాశ్వతంగా ఈ అధికారాన్ని మనకు ఇచ్చినారు. కాబట్టి ఈ అధికారము పనిచేస్తుంది అని మనం విశ్వసించి, మనము ఇక్కడ ముందుగా రాయబడిన తనను ఎందుకు అనుకరించిరో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించినారు. అయితే ఇంగ్లీష్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన అధికారమును ఏ విధంగా మనకి ఇచ్చి ఉన్నాడు, మనము ఈ అధికారాన్ని ఏ విధంగా వాడుకోవాలి. అధికారాన్ని ఇక్కడ John chapter 1 verse 12, but as many as received him, to them gave he power to become the sons of God, even to them that believe on his name. So
ఇక్కడ he gave power to become the sons of God. Why he gave power? ఎందుకు ఆయన అధికారం ఎందుకు ఇచ్చాడు? కేవలం దేవుని పిల్లలు మీరు అంటే సరిపోతుంది కదా. మనం చాలాసార్లు అంటాం, వీడు దేవుని బిడ్డ, వీడు దేవుని పిల్లవాడు, వీడు దేవుని కుమారుడు అని చాలామంది అంటారు. ఈ గేవ్ పవర్ అంటే మనం ఆ పవర్ని మర్చిపోతున్నాం. జస్ట్ పిల్లలు, మీరు దేవుని పిల్లలు, మీరు మంచి క్రమశిక్షణతో పెరగాలి, మంచి భయభక్తులతో మీరు పెరగాలి. మీరు దేవుని పిల్లలు, మీరు దేవుని కుమారులు, మీరు దేవుని పిల్లలు అని చాలాసార్లు మనం మన పిల్లలకి, చాలామంది ఇతరులు కూడా చాలామంది అంటుంటారు. ఫ్రెండ్స్, అరే వీరు దేవుని బిడ్డరా, వీరు దేవుని పిల్లలరా, దేవుని యొక్క పిల్లలరా అంటారు. కరెక్టే. మరి వారికి తెలిసింది కొంచెం వరకే. ఎక్కడి వరకు అంటే వారు దేవుని పిల్లలనే. కానీ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనకేం చెప్తున్నాడంటే, మీరు దేవుని పిల్లలే కాదు, మీరు నా కుమారులే కాదు, మీకు అధికారం కూడా ఉందంటున్నాడు. హల్లెలూయా. మీరు సేమ్ నాకు ఎలాంటి అధికారం ఉందో నా పిల్లలకు కూడా అలాంటి అధికారం నేను ఇచ్చి ఉన్నాను అంటున్నాను. ఎందరైతే అంగీకరించి ఉన్నారో వారందరికీ నేను పిల్లలగుటకు అధికారం అనుగ్రహించున్నాను. అంటే ఈ అధికారమును మనం మర్చిపోతున్నాం. ద పవర్, he gave the power, so we never forget this power. So people just seeing they are children of God, the children of God, children, only children. అంటే వారు కేవలము దేవుని పిల్లలే అని అక్కడి వరకే చూశారు. అయితే ఈరోజు నుంచి దేవుడు మనలో నుంచి ఆయన అధికారమును, ప్రతి సమస్య, ప్రతి ఏదైనా మీకు ఎప్పుడైతే ఈ యొక్క అధికారమును మనము గ్రహించి ఉంటామో, అవును కదా నాకు అధికారం ఉంది కదా, ఈ పరిస్థితి ఏంటి ఇంకా ఇలా ఉంది, ఇంకా ఈ యొక్క వ్యాధి ఏంది ఇంకా ఇలానే ఉంది, ఏంటి ఈ పరిస్థితి మారకుండా ఎందుకు ఉంది అనే ఆలోచన అనేది వస్తుంటుంది. ఎప్పుడైతే ఆలోచన వస్తుందో అప్పుడు అవును కదా నేను దేవుని కుమారుని, అధికారం కలిగి ఉన్న కుమారుని, నేను దేవుని కుమారునే, దేవుని పిల్లలనే, కానీ నేను అధికారం కూడా ఇచ్చిన్నాడు కదా, కాబట్టి ఈ పరిస్థితి మార్చబడాల్సిందే. ఈ వ్యాధి, ఈ షుగరు, ఈ బీపీ అది వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే అధికారము కూడా ఇచ్చి ఉన్నాడు ఆయన. అందుకే కేవలము పిల్లలే అనలేదు, మీకు నేను అధికారమును, నాకు ఎలాంటి అధికారం ఉందో అలాంటి అధికారాన్ని మీకు కూడా నేను ఇచ్చి ఉన్నాను. కాబట్టి ఈ అధికారము ద్వారా ఇన్నిసార్లు లోకంలో చాలామంది కొంతవరకు అన్నారు. కాబట్టి ఈ రోజు నుంచి వీరు అధికారము కలిగి ఉన్న పిల్లలు, వీరు ఏది మాట్లాడితే అది జరుగుతుంది, వీరు ఏమి మాట్లాడితే ఆ పరిస్థితి మార్చబడుతుంది. వీరు అధికారము కలిగి ఉన్న, శక్తి కలిగి ఉన్న పిల్లలు, దేవుని పిల్లలు అని మాట్లాడాలి. ఈరోజు నుంచి వారు ఏమని మాట్లాడాలంటే, వారు శక్తి కలిగిన దేవుని పిల్లలు అనే మాటలు చాలామంది నేను చూశాను, చాలామంది విన్నాను. దేవుని బిడ్డ, ఇది దేవుని పిల్లలు అన్నారు. అయితే ఈరోజు నుంచి వారు దేవుని అధికారము కలిగి ఉన్న పిల్లలు. దే హ్యావ్ పవర్, వీ షుడ్ షో ద పవర్. ఇది మొదలుకొని ఈరోజు నుంచి ఆయన శక్తిని చూపించే పిల్లలుగా, దేవుని కుమారులు, శక్తి కలిగిన దేవుని కుమారులుగా ఈరోజు నుంచి దేవుడు చూపించాలని ఆశిస్తున్నాను. అప్పుడు పరిస్థితి అనేది, ఆ యొక్క బ్యానర్ అనేది మారిపోతుంది, పరిస్థితి తలకిందులు అయిపోతుందంట. ఎందుకంటే ఎప్పుడైతే శక్తిని చూపిస్తావో, ఎప్పుడైతే దేవుని పిల్లలు అనటం వారికి ఆగిపోతావో, అక్కడ నీకేమి చూపించలేవు, నువ్వేమి అక్కడ ఏమి కనిపించదు. ఎప్పుడైతే శక్తిని చూపిస్తావో, అందుకని యేసు ప్రభువారు నేను దేవుని కుమారుణ్ణే, నేను దేవుని కుమారుణ్ణే, నేను దేవుని కుమారుణ్ణే అన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన క్రియలు చూపించాడో, ఎప్పుడైతే ఆయన అద్భుతాలు చేశాడో, ఎప్పుడైతే ఆశ్చర్యకరములు జరిగించాడో, అప్పుడు నేను దేవుని కుమారుని అని మీరు నమ్మలేకపోతున్నారు ఎందుకు? ఇదిగో
ఈ క్రియలను బట్టి అయినా మీరు దేవుని కుమారులే, ఈయన దేవుని కుమారుడే అని నమ్ముడి అంటాడు. అంటే ఆయన ఈ యొక్క క్రియలు అనేవి మీరు దేవుని కుమారులు అని చూపించుటకు రుజువులు. ఈ అధికారమును ఎప్పుడైతే వాడతామో, అధికారం ఎప్పుడైతే కనబడుతుందో, చూపించగలుగుతామో, ఎప్పుడైతే మనం అధికారమును చూపిస్తుంటామో పరిస్థితుల మీద, వ్యాధుల మీద, రోగాల మీద, ఈ యొక్క అప్పుల మీద, ఈ సమస్య మీద, గొడవలు ఇంట్లో, అలాంటి ఆ పరిస్థితి మీద ఎప్పుడైతే నువ్వు అధికారమును చూపిస్తావో ఈ గొడవలు ఇక మీద ఇంట్లో అవ్వడానికి వీల్లేదు. నేను అధికారముతో మాట్లాడుచున్నాను, దేవుని కుమారునిగా అధికారముతో నేను మాట్లాడుచున్నాను అని ఎప్పుడైతే ఒక మాటను మీరు మాట్లాడతారో అధికారంతో, ఆ పరిస్థితి మీకు లోబడడం మీరు చూస్తారు. ఎందుకంటే ముందుగా ఎవరైతే అంగీకరిస్తారో వారికి ఆయన అధికారమును అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మీరు అధికారమును వాడతారో అప్పుడు అధికారమునకు ఆ పరిస్థితి లోబడడం మీరు చూస్తారు. అప్పుడు ఆ అధికారమునకు ఆ పరిస్థితి లోబడము అనేది నెమ్మదిగా జరగడము, పరిస్థితి మార్చబడము. ఎందుకంటే ఆయన వాక్యము నిజము. ఎప్పుడైతే ఆ వాక్యము మీరు నమ్మి ఆయన కుమారులుగా మీరు అంగీకరించబడి ఆయన అధికారమును వాడుతున్నప్పుడు ఆ పరిస్థితి ఖచ్చితముగా మార్చబడాల్సిందే. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఖచ్చితంగా ఆ పరిస్థితి మార్చబడుతుంది. ఖచ్చితంగా ఆ పరిస్థితి మార్చబడి లోబడము, అధికారమునకు లోబడము. ఇప్పుడు ఒక అధికారి ఉన్నప్పుడు, ఒక బిల్ పాస్ చేసినప్పుడు ఆ ఒక శాసనం అనేది అధికారమునకు లోబడి ప్రతి ఒక్కరూ, ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ అధికారమునకు లోబడతారు. ముఖ్యమంత్రులకు, రాష్ట్రపతి, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్, వారి అధికారమునకు ప్రతి ఒక్కరూ లోబడి తీరుతారు. అదేవిధంగా ఈ యొక్క దేవుని కుమారులు వారికి ఇచ్చిన అధికారం ఎప్పుడైతే వారు మాట్లాడి అధికారం వాడుతారో అప్పుడు ఆ అధికారమునకు ప్రతి పరిస్థితి, ప్రతిదీ ఆ పరిస్థితికి అది ఒబే అయి మార్చబడము, అది మీ అధికారమునకు లోబడి ఉంటుందంట. ఏ విధంగా అయితే అధికారులకు ప్రజలు లోబడతారో, ఏ విధంగా ఒక శాసనం ఇచ్చినప్పుడు, ఒక మాట ఇచ్చినప్పుడు, ఒక డిక్లరేషన్ వచ్చినప్పుడు, ఏ విధంగా అయితే ఉన్న వాళ్ళందరూ దీన్ని పాటించాలి అన్నప్పుడు అది పాటించబడుతుంది. అధికారమునకు లోబడి జీవిస్తారు. అదేవిధంగా ఎప్పుడైతే నీకు అధికారం ఉందని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, ఎప్పుడైతే అధికారాన్ని వాడడం మొదలు పెడతావో అప్పుడు ప్రతి పరిస్థితి కూడా అది మార్చబడి అధికారమునకు లోబడుతూ ఉండడం మీరు గమనిస్తారు. ఈసారి ఇది మొదలుకొని దేవుడు ఈ యొక్క అధికారమును మీరు వాడాలి. మీరు దేవుని పిల్లలే, కానీ ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీ యొక్క అధికారమును వాడి దాని యొక్క రిజల్ట్ చూసి గొప్పగా, అవును గొప్పగా దేవుడు మాట్లాడడం మాతో, గొప్పగా దేవుడు ఆయన అధికారమును మాతో వాడబడము, మా ద్వారా అధికారము అది పని చేయడం మేము చూస్తున్నాము అనే గొప్ప సాక్ష్యాలను దేవుడు ఈరోజు నుంచి మనకి ఇవ్వబోతున్నాడు. ఈ యొక్క గొప్ప వాక్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరలా మరి యొక్క వీడియోతో, మరి యొక్క గొప్ప వర్తమానముతో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఫాదర్. అవును ప్రభా, మాకు ఇచ్చిన అధికారమును బట్టి మీకు వందనాలు. అవునయ్యా, ఏ సమస్య గుండా వెళ్తున్నా పర్వాలేదు, ఆ సమస్యలో, ఆ తుఫాన్ లాంటి సమస్యను ఇప్పుడే యేసు ప్రభు ఏ విధంగా అయితే అధికారమును వాడి ఆ యొక్క తుఫాను గద్దించినప్పుడు ఆ తుఫాను ఆగిపోయింది. ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తునామములో హార్ట్ పెయిన్, ఆ యొక్క గుండెను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అధికారమును ఇప్పుడు మేము వాడుచున్నాను ప్రభా. లార్డ్, ఐఎమ్ యూజింగ్ ద అథారిటీ. అవును ప్రభా, ఇప్పుడే అధికారమును వాడుచున్నాను. ఆ కాళ్ళ నొప్పులను, ఆ ఎముకల నొప్పులను, ఆ యొక్క బ్యాక్ పెయిన్ నుంచి, ఆ తలనొప్పి నుండి ఇప్పుడే విడుదల, ఐసైట్ నుండి ఇప్పుడే కంప్లీట్గా నార్మల్కి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి వ్యాధిని, ప్రతి అంధకార శక్తులను ఇప్పుడే లయపరుస్తున్నాను. ఏదైతే అంధకార శక్తులు ఇబ్బంది పెడుతున్నాయో ఇంట్లో,
లార్డ్, ఐ రిలీజ్ దెమ్ రైట్ నౌ విత్ యువర్ అథారిటీ. అవునయ్యా, నువ్వు ఇచ్చిన అధికారముతో ఇప్పుడు ప్రార్థిస్తుండగా ప్రతి పరిస్థితి మార్చబడుతుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అప్పులను కొట్టివేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ యొక్క వివాహము ఆలస్యం అవుతున్న పరిస్థితిని మార్చుస్తున్నాను. ఆ యొక్క ఏదైతే పరిస్థితి ఉందో, ఏదైతే వివాహమునకు ఆలస్యం అవుతుందో, ఆలస్యం అవుతున్న ప్రతి అంధకార శక్తులను, ఆటంకపరుస్తున్న ప్రతి అంధకార శక్తులను లయపరుస్తున్నాను. అవునయ్యా, నువ్వు ఇచ్చిన అధికారము ద్వారా ఇప్పుడే ప్రతి పరిస్థితిని, అవునయ్యా, గొప్ప సాక్ష్యాలను, అవును, ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వింటున్నారో వారి జీవితంలో గొప్ప సాక్ష్యాలను దయచేయండి. అవునయ్యా, నీ గొప్ప అద్భుతాల అధికారము కలిగి జీవించే కుమారులుగా మమ్మల్ని నడిపించి నీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.